రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను జయప్రదం చేయాలని ఖమ్మం సుందరయ్య భవనంలోని ఎస్ఎఫ్ఐ జిల్లా ఆఫీసులో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది। ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి ప్రవీణ్, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి మస్తాన్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, పెండింగ్ లో ఉన్న 8,158 కోట్ల స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని, గురుకులాలకు జనరల్ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సుధాకర్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, ఏఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మధు, ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు రాజు, పక్ష విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు। మీడియా మిత్రులకు అదేవిధంగా వామపక్ష విద్యార్థి సంఘ నాయకులందరికీ కూడా ముందుగా పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున విప్లవ వందనాలు తెలియజేస్తా ఉన్నాం। సరే మిత్రులారా, రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాఠశాల నుంచి ఇంటర్మీడియట్ విద్యాసంస్థ వరకు విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది। ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో నిద్రపోతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిద్రలేపటమే ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాము। ఎందుకంటే ఆనాడు 420 హామీల పేరుతోటి ఎలక్షన్ల ప్రచారానికి వచ్చినటువంటి మీరు నేడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 అసెంబ్లీ సమావేశాల్లో కూడా 15% కూడా విద్యారంగానికి బడ్జెట్ కేటాయించలేదు। అదేవిధంగా గత ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించారు, తెలంగాణ రాష్ట్రంలో మేము స్కాలర్షిప్స్ రీయింబర్స్మెంట్ పెండింగ్ ఉన్నాయి, మేమైతే వెంటనే చెల్లిస్తామన్నారు। మరి స్కాలర్షిప్స్ రీయింబర్స్మెంట్ పెండింగ్ విడుదల చేయకపోగా ఎస్సీ ఎస్టీ బెస్ట్ అవైలబుల్ విద్యార్థులు ఎవరైతున్నారో వారు చదువుకున్నటువంటి వారికి కూడా 200 కోట్ల రూపాయలు కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి నేడు రాష్ట్రంలో కనబడుతూ ఉంది। మరోపక్క ఈరోజు అసెంబ్లీ సాక్షి కావచ్చు, సెక్రటరీ సాక్షి కావచ్చు, బుల్లెట్ ప్రూఫ్ టాయిలెట్స్ వాడేటువంటి మినిస్టర్స్ అయినా ఎమ్మెల్యేలు అయినా మరి పేద విద్యార్థులు చదువుకున్నటువంటి విద్యా సంస్థల్లో గురుకులాల్లో కావచ్చు కనీస సౌకర్యాలు 1000 మంది విద్యార్థులకు కేవలం 10 బాత్రూంలు మాత్రమే వాడే దౌర్భాగ్య పరిస్థితి నేడు రాష్ట్రంలో కనపడతా ఉన్నది। ఈరోజు అర్ధాకలతో చదువుకునే పరిస్థితి కనబడతా ఉన్నది। మీరు పెంచినటువంటి మెస్ ఛార్జెస్ ఎక్కడా కూడా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు। వీటి మీద మీరు సమీక్ష చేయాల్సినటువంటి విద్యాశాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రానికి కరువు అయిపోయారు। తెలంగాణ సీఎం గారి దగ్గరే పెట్టుకున్నారు। మరి విద్యారంగ సమస్యలు చెప్పుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలని కూడా తెలిసే పరిస్థితి కనిపించడం లేదు। కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని తక్షణమే రద్దు చేసి తీర్మానం చేయాలని చెప్పేసి కూడా మేము పీడీఎస్యూ వామపక్ష విద్యా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము। అదేవిధంగా రాష్ట్రంలో చూసుకుంటే నేడు ప్రైవేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ఫీజులు నియంత్రణ చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు ఆ విచ్చలవిడిగా ఫీజులు దోపిడీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది। ఇవేవి ప్రభుత్వానికి కనపట్టలేదా, ప్రభుత్వ అధికారులు కనపట్టలేదంటే ఈరోజు ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలోని ఈరోజు పీడీఎస్యూ ఫీజుల దోపిడీ అనేది జరుగుతూ ఉన్నది। కాబట్టి ఇటువంటి అధికారులపై కూడా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము। అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్టీ గురుకులాలు ఏతున్నాయో ఆ గురుకులాలు సొంత భవనాలు లేకపోవడంతో విద్యార్థులు అస్తవ్యస్తంగా అదే పాఠశాలలో చదువుకునే పరిస్థితి కనబడతా ఉన్నది। ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రభుత్వం స్పందించాలని, నేటికి కూడా సుమారు మీ 18 ఏళ్ల పాలనలో ఈ ఏడాదిలో సుమారు 40 మంది విద్యార్థులు గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది। ఇవి మీకు కనిపించడం లేదని చెప్పేసి అని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాము। కాబట్టి రేపు జరిగేటువంటి బంద్ ఏతుందో ఈ బంద్లో క్రియాశీలకంగా విద్యార్థి వామపక్ష నాయకులందరూ కూడా పాల్గొంటారు। ఈ బంద్కి విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలందరూ కూడా ఈ బంద్కు సహకరించాలని చెప్పేసి అని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము। కాబట్టి ఇప్పటికే